LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు అనే 4 అక్షరాలకు అర్థము, తాత్పర్యము, నిర్వచనం అన్నీ కూడా అభివృద్ధేనని ఎల్లో మీడియా మనకు ఎప్పటినుంచో నేర్పిస్తోంది. 30 ఏళ్లలోపు వయస్సున్న తరానికైతే దొండాకు పసరతో ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి 2 కాళ్ల మీద నడిచే అభివృద్ధి 4వసారి కుర్చీ ఎక్కి సంవత్సర కాలం పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కల్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు. ఆ వీక్షణ కోసం కొన్ని వ్యూ పాయింట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. హిందూపూర్ రైల్వే స్టేషన్ ఒక వ్యూ పాయింట్. హిందూపురం అంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవి చూడలేదట. పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్ వియ్యంకుడు ప్లస్ మాస్ మసాలా హీరో బాక్స్ ఆఫీస్ బొనాన్జా బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్ ఉన్న చోట అభివృద్ధి దద్దరెళ్లకుండా ఉంటుందా? ఉదయం 4:30 నుంచి 2 గంటల సేపు ఆ స్టేషన్లో నిలబడితే రైలు కూత వాయిస్లో అభివృద్ధి సౌండ్ వినిపిస్తుంది. బెంగళూరులోని ఇళ్లల్లో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకు, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు 3000 మంది దాకా రోజు అక్కడ పాసింజర్ బండెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజు వెళ్లి పని చేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య 600-700 దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా 3000 మార్కు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున 3 గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే స్టేషన్లో బతుకు బండిని అందుకోగలుగుతారు. మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్ వలసల్లో డైలీ షటిల్ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే 3వ వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులు, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో 20,000 మంది ఈ మధ్య కాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకుని ఇటీవల ప్రజాశక్తి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు. వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతోద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగా పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువని, బతుకు తెరువు వలసలే ఎక్కువని సర్వే సారాంశమట. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపివేయడం, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలవ్వడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి. తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందు పెట్టుకునే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందుంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారు చేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారు చేసిన బడ్జెట్ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే ఆయన మాట్లాడారు. కాగ్ రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. కాగ్కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణి ఉండదనేది తెలిసింది. తప్పులను తూర్పారబట్టడమే దాని పని. ఆ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్ మాటల్లోని కపటత్వాన్ని, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్ని ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారకంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్ళిందంటే 3 రోజులు గడిచినా సర్కార్ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప. మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికి, ఉద్యోగాల కల్పనకు, జీడీపీ ఉద్దీపనకు ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి అభివృద్ధికి పర్యాయపదంగా ఎల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూలధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 17.80% తగ్గిందని కాగ్ నివేదికలోని అంశాన్ని జనం ముందు పెట్టారు. జగన్ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం
23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరంలో అది 19,177 కోట్లు మాత్రమేనని కాగ్ కుండబద్దలు కొట్టింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు. కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39% తగ్గింది. జగన్ జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్ ఆదాయం. ఎందుకంటే అంతకు ముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్ రూమ్ తయారైంది. ఇక బెల్ట్ షాపుల సంఖ్య 40,000 దాటింది. ఒక్కో బెల్ట్ షాపు అనధికారిక పాటల్లో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్ షాపుల కేటాయింపుల్లోనే 4,000 నుంచి 5,000 కోట్ల మేరకు అనధికారిక డీల్ కనబడుతుంటే ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్ ఆదాయం కేవలం 3,800 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక ఈ 40,000 పైచిలుకు బెల్ట్ షాపుల్లో అమ్మిన సరుకెంత, వచ్చిన ఆదాయం ఎంత? 4,400 మద్యం దుకాణాల్లో వాటికి అనుబంధంగా కొత్తగా వెలిసిన పర్మిట్ రూముల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని, వచ్చిన ఆదాయం ఎంత? మద్యం దుకాణాలు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, బార్ రౌండ్ ది క్లాక్ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయం ఎంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కాములపై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలు ఇవ్వడం వెనుక రహస్యమేంటి? ఆధారాలు తుడిచేశారని ఈనాడు, దర్యాప్తు ఇప్పుడిప్పుడే పూర్తి కాదని ఆంధ్రజ్యోతి రాయడం వెనుక మర్మమేంటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటకు వస్తుందేమోనని భయపడుతున్నారా? కేవలం 24% పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్ ఆదాయం తీగా అవినీతి డొంకను కదిలించింది. సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకుని ఎల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08% మాత్రమే. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76% పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12% పెరిగింది. అప్పుల్లో మాత్రం 30% అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హై జంప్ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతి. అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. 5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41% చంద్రబాబు సర్కార్ తొలి సంవత్సరంలోనే చేసేసిందని జగన్మోహన్ రెడ్డి ఆధార సహితంగా జనం ముందు పెట్టారు. ఒక పక్క అప్పులు పెరుగుతున్నాయి, అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది, అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికి, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలు అమరావతి నిర్మాణమే అతిపెద్ద స్కామ్ గా గణాంకాల సహితంగా జగన్ నిరూపించారు. గతంలో పిలిచిన టెండర్లను అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమిషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్ఓడి భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్ని, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని 8,931గా నిర్ణయించడంలో లోగుట్టును కూడా ఆయన ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగు అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చునని, ఆ రకంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని ప్రచారం చేసిన సంగతి ఎవ్వరూ మర్చిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50,000 ఎకరాలకే 80,000 కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30,000 కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45,000 ఎకరాలతో రెండో దశ భూ సమీకరణ కూడా జరుగుతుందంట. ఈ లెక్కన రాజధాని నగరానికి 2 లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యేసరికి తడిసి మోపెడవుతుందని జగన్ కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుద్దిబండ కాబోతోందన్నదే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించగలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఓ రూపం తీసుకుంటుంది. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఓ అర్థం ఉన్నది. ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమయం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకిత భావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందుబాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే 10 ఏళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు. ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికెడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఓ అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు.
ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి మెడలో అవినీతి మాల వేసుకుని చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకుని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.